నవ్యాంధ్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న ఏపీ నవనిర్మాణ దీక్ష వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిందన్నారు బాబు. మన కష్టంతో సంక్షోభాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నట్టు చెప్పారు. 2029 నాటికి దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నారు బాబు. మనం రాష్ట్రం విడిపోయి కరెక్ట్ గా 2 సంవత్సరాలైంది. జూన్ 2వ తారీఖున 2014లో మన రాష్ట్రం 2గా విడిపోవడం, అక్కడి నుంచి మనం కొత్త రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. అయితే ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసింది. పద్ధతి లేకుండా చేశారు. కష్టాలు వచ్చాయి. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలే కాదు, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. దృఢ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కష్టాన్ని దిగమింగుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని మనం నిరంతరం శ్రమ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. విభజన వల్ల నష్టం జరిగింది. నేను కష్టపడినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది సుఖ సంతోషాలతో ఉండాలని రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. దానివల్ల కొన్ని ఫలితాలు వచ్చాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.